నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచన. ఆగస్టు నుండి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని వెల్లడి. వాడివేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం. రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ. నియోజకవర్గంలో తొలి అడుగు కార్యక్రమాలు. ఏడాది పాలనను వివరిస్తున్న ప్రజాప్రతినిధులు. ఘనంగా మన్యవీరుడు అల్లూరి జయంతి వేడుకలు. నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నేతలు. ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె. సన్నాహక సమావేశాలు నిర్వహించిన సంఘాలు విజయవంతం చేయాలని పిలుపు. వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెవెన్యూ శాఖపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 10 లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో 100 రూపాయలు చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 10 లక్షలు దాటిన భూములకు 1000 చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కుల ధృవీకరణ పత్రాలను ఆగస్టు 2లోగా మంజూరు చేయాలని అధికారులని సీఎం ఆదేశించారు. మెజార్టీ రెవెన్యూ సమస్యలను అక్టోబర్ 2లోగా పరిష్కరించాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. భూములకు ఆధార్, సర్వే నెంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గ్రీవెన్స్ ద్వారా వచ్చిన 4.63 లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. సెక్షన్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలా మంది కూడా 1% ఉండి కట్టలేకనో కట్టుకోలేకనో ఆ సెక్షన్ తెచ్చుకోరు. గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది. 10 లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం 100 రూపాయలకే, అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు పెట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రతి పేదవాడికి కూడా నివాసయోగ్యమైనటువంటి ఇల్లు ఉండాలి. రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఉండాలా, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఉండాలా. అర్బన్ లో మన టిడ్కో ద్వారా మంచి అవకాశం కల్పించాలి. అలాగే ఏదైతే జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా అన్నారో అది లీగల్ హాజల్స్ ఉన్నాయి, దానిపైన కూడా జీవోఎం ఇవాళ ఇవ్వడం జరిగింది. జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జడ్పీ చైర్పర్సన్ హేనీ క్రిస్టినా, కలెక్టర్ నాగలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ధూళిపల్లి నరేంద్ర, ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏశ్రత్నం, మర్ర రాజశేఖర్, కలెక్టర్లు నాగలక్ష్మి, పి అరుణ్ బాబు, చీఫ్ సెక్రటరీ వీర్ల జ్యోతిబసు, జీడీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా మాట్లాడుతూ నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు స్వాగతం పలికారు. జడ్పీ బిల్డింగ్ ఆధునీకరించేందుకు 2 కోట్ల నిధులు రిలీజ్ చేశామని చెప్పారు. అందుకు ప్రజాప్రతినిధులు సహకరిస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజా పరిషత్ నిధుల లభ్యతను అనుసరించి జిల్లాలోని మంత్రివర్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను మరియు జడ్పీటీసీ సభ్యులను అందరినీ కలుపుకొని సమగ్ర గ్రామీణాభివృద్ధి ధ్యేయంతో ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులకు నిధులను మంజూరు చేస్తాను. అందరూ సహకరించవలసినదిగా కోరుచున్నాను. తూర్పు నియోజకవర్గంలో 53వ డివిజన్ పరిధిలో గల సంజీవయ్య నగర్ 1వ లైన్ రైల్వే ట్రాక్ నుండి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం తూర్పు ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన శ్రీనివాసరావు, 51వ డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి, 53వ డివిజన్ అధ్యక్షుడు గుడిమెట్ల దయారత్నం మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించామని తెలిపారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. గత సంవత్సర కాలంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా అందుతా ఉన్నాయి, అలాగే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వాన్ని పోల్చుకొని ఈరోజు ఒక మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజల ఆశలు చిగురించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా నిర్భయంగా వారి సమస్యలను చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మాస్క్ లేదని చెప్పి అడిగినందుకు అతన్ని పిచ్చివాడిగా చిత్రీకరించి బలి తీసుకున్నటువంటి పరిస్థితులుంటే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, ప్రజారోగ్య కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లతో పారిశుద్ధ్యం మెరుగు కోసం ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 57 ఎలక్షన్ వార్డ్స్ ని ఒక్కొక్క వార్డు ఒక్కొక్క శానిటరీ డివిజన్గా చేస్తూ అక్కడ కావలసినటువంటి కార్మికులు, పుష్ కార్ట్స్, ట్రాక్టర్స్, ఇతర వస్తువులు కేటాయింపు చేసి మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. మ్యాపింగ్ చేసే ప్రక్రియలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సూచనలు తీసుకుంటున్నామన్నారు. సమీక్షలో కొన్ని డివిజన్లలో కార్మికుల కొరత, డెప్యుటేషన్లు, సరిపడా పుష్ కార్ట్స్, వస్తువులు లేకపోవడం గుర్తించామని వాటిని త్వరలోనే అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని పర్యావరణ హిత, పరిశుభ్ర నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం నగరంలో పారిశుద్ధ సమస్య తీవ్రంగా కనిపిస్తుందని, ఈ నేపథ్యంలో కమిషనర్ నియోజకవర్గాల వారీగా అధికారులు, డివిజన్ల కార్పొరేటర్లతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించడం జరిగిందన్నారు. ఉమెన్ అనేవాళ్ళు ఈ సిలిటేషన్కి ఎక్కువ శాతం ఉండడం వల్ల, మేల్ వర్కర్స్ కాస్త తక్కువగా ఉండడం వల్ల ఆ వర్క్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో అక్కడ వదిలేయడం జరుగుతుంది అని చెప్పి మాకు తెలియొచ్చింది. అయితే మేల్ వర్కర్స్ ఇట్లాంటి వర్క్స్కి కాస్త చొరవ చూపించకపోవడం కూడా కనిపిస్తూ ఉందని చెప్పి గౌరవ కమిషనర్ గారు, సిబ్బంది చెప్పడం కూడా జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి మీద దృష్టి పెట్టి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ శానిటేషన్ మీద ఒక సొల్యూషన్కి ఒక లైన్కి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం అందరం చేస్తాము. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ కూడా ఒక చక్కటి పరిష్కారంతో ముందుకు వస్తాము. అదేవిధంగా మొక్కలు అని అన్నారు కమిషనర్ గారు. మొక్కలు కూడా కేవలం గుంటూరు పశ్చిమలోనే 1,00,000 మొక్కలు నాటాలి అని చెప్పి మేము అడగడం జరిగింది. ఆయన కేటాయిస్తామని కూడా చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, అంటే 2 వెస్ట్, ఈస్ట్ పూర్తిగా ఉంటాయి. పార్ట్ పత్తిపడి అందరూ తెలుసు. ఈ మొత్తం 57 ఎలక్షన్ వార్డ్స్ ఉన్నాయి. ఈ 57 ఎలక్షన్ వార్డ్స్ని ఒక్కొక్క వార్డుని ఒక్కొక్క శానిటరీ డివిజన్గా మనం ట్రీట్ చేస్తూ అక్కడ కావాల్సినటువంటి మ్యాన్ పవర్, అంటే ముఖ్యంగా శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూ మాట్లాడుతున్నాను. మ్యాన్ పవర్ దగ్గర నుంచి టూల్స్, మిషనరీ, తర్వాత ఇంకేమైనా ఎక్విప్మెంట్, ఇలాంటివన్నీ కూడా ఆనరబుల్ ఎమ్మెల్యేస్తో కూర్చొని కార్పొరేటర్స్ ప్లస్ శానిటరీ విభాగానికి సంబంధించిన ఫీల్డ్ స్టాఫ్, ఆఫీసర్స్ అందరం కూర్చొని గత 3 రోజుల నుంచి కూడా ఒక మ్యాపింగ్ చేయటం జరుగుతుంది. ఈ మ్యాపింగ్లో మ్యాన్ పవర్ ఎగ్జిస్టింగ్ పర్టికులర్స్ తీసుకొని హౌస్ హోల్డ్స్ ఎన్ని, మ్యాన్ పవర్ ఎంతమంది ఉన్నారు, మిషనరీ ఎట్లా స్టేటస్ ఏంటి, తర్వాత మనం ఫుల్ ప్లెడ్జ్డ్ 100% శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, మ్యాన్ పవర్ ఏదైనా అవసరమా, లేకపోతే టూల్స్ అవసరమా, మిషనరీ అవసరమా, ఇవన్నీ చూసుకొని వాళ్ళని ఇళ్ళకు ఒక సైవిచ్చ కోఆర్డినేషన్ లాగా పెట్టాము. దీనిలో ఈరోజు వెస్ట్ కాన్ఫరెన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నాస్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. నాస్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కమిషనర్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ
లక్ష్మణరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీల స్వేచ్ఛ, స్వతంత్రాల కోసం పోరాటాలు జరిపిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన స్వాతంత్ర పోరాటం ఉద్యమం ఎందరిలోనో స్ఫూర్తిని రగిల్చిందని గుర్తు చేశారు. అల్లూరి ఆశయ సాధన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమం కోసం చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని చివరి వరకు అందేలా చూస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని విప్లవం వైపు నడిపించే స్ఫూర్తిని అందించిన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన కొనియాడారు. ఆ వీరుని దేశభక్తిని, ప్రజా పోరాటాన్ని స్మరించుకుందామని చెప్పారు. ప్రజా సమస్యల పోరాటాలు చేసే వామపక్షాల హక్కులపై పోలీసులు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. జిల్లా పరిధిలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిరసన తెలియచేయాలంటే వారం ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేయడం విడ్డూరంగా ఉందని వామపక్ష నేతలు మండిపడ్డారు. బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ పాల్గొన్నారు. 165 ఏళ్ల నాటి విదేశీ చట్టాన్ని నేడు అమలు చేయటమేమిటని ఎస్పీని ప్రశ్నించారు. ఇది కేవలం ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. అన్ని వామపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని, వెంటనే యాక్ట్ 30 ఉపసంహరించుకోకపోతే న్యాయపరంగా ఎదుర్కొంటామని పోలీసులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు మన్నవ హరిప్రసాద్, రవికుమార్, పి రామారావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. చుండూరు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో అందజేసి అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకుని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని నక్క ఆనందబాబు తెలిపారు. ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మై టీడీపీ యాప్ ద్వారా అప్డేట్ చేశామని తెలిపారు. అయినా కూడా ఎక్కడ కూడా ఇచ్చిన మాట తప్పే ఆలోచన అనేది ప్రభుత్వానికి 100% ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయబోతా ఉన్నాం. పెన్షన్ కార్యక్రమం అమలు చేస్తాం మొట్టమొదటి నెలలోనే. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇటీవల కాలంలో తల్లికి వందనం పేరు మీద మాధవపెద్ది రాధాకృష్ణమూర్తి శత జయంతి ఉత్సవాలు హిందూ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. హిందూ కళాశాలలో జరిగిన మాధవపెద్ది రాధాకృష్ణమూర్తి జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చీఫ్ అడ్వైజర్ కె సత్యనారాయణ మాట్లాడుతూ హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీని 1999లో స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. న్యాయవాదిగా పనిచేస్తూ ఎంతో మందికి సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ కాలేజీ ప్రెసిడెంట్ గబ్బెట శివరామకృష్ణ ప్రసాద్, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జీవిత పరమార్థం ఏంటి, మనం ఎందుకు పుట్టాము, ఈ ప్రపంచాన్ని మనం ఏం చేయగలం చేసి మనం ఏ సాధన ద్వారా మన ఆత్మని పరమాత్మతో లీనం చేయగలము, ఆ మోక్షం సంపాదించగలము అనేటువంటి బలమైన కోరిక ఉండటమనేది మోక్షం. మనం మరి రాధాకృష్ణమూర్తి గారిని చూస్తే ఆ కోణంలో చూస్తే ఇది మనకి భయపడుతుంది, మనకి తెలుస్తుంది. ఆయన అందాక అందరూ పెద్దలందరూ చెప్పారు, ఆయన అందరికీ ఒకే. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీఎంఎస్ఆర్యు, ఎఫ్ఎంఆర్ఎస్ఐ, సిఐటియు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు, సలీం మీడియాతో మాట్లాడారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీఎంఎస్ఆర్యు, ఎఫ్ఎంఆర్ఎస్ఐ, సిఐటియు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు, సలీం మీడియాతో మాట్లాడారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 1976 యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగాలకు కనీస వేతనం 26,910 రూపాయలను ప్రకటించాలని కోరారు.
కార్మికులకు చట్టబద్దమైన పని పద్ధతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జూలై 9వ తేదీన జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బి ముత్యాలరావు, రాష్ట్ర అధ్యక్షులు ఫణీంద్ర, ఎస్ కృష్ణప్రసాద్, జి అనిల్ కుమార్, ఎం వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఏవైతే మాకు కార్మిక చట్టాలు ఉన్నాయో అవి యథావిధంగా కొనసాగించాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కి చట్టబద్ధమైన పని పద్ధతులను కల్పించాలని, సేల్స్ ప్రెషర్ విపరీతమైన సేల్స్ ప్రెషర్స్ పెట్టి కంపెనీ యాజమాన్యాలు మా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ మీద రకరకాల దాడులు చేస్తున్నాయి. ఆ దాడులను ఆపాలని, ప్రైవసీ మ్యాటర్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి గోప్యతలను హరించే విధంగా రకరకాల కొత్త పని పద్ధతులను తీసుకొస్తున్నారు. అవి ఆపాలని, అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము చేయబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాం. కార్మికులకి చేసిందేమీ లేకపోగా కార్మికులపై ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ కార్మిక లోకం మొత్తం తప్పుపడుతూ ఉంది. ఈ సమ్మెలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. గత పాలకులు రాష్ట్రంలో పెన్షన్ విధానాన్ని గందరగోళంలో పడేశారని ఎమ్మెల్యే గల్లా మాధవి ధ్వజమెత్తారు. ఏటగ్రహారంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్లా మాధవితో పాటు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే గళ్లా మాధవి వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల సరైన లబ్దిదారులకు సామాజిక పెన్షన్ రాలేదని చెప్పారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్పత్తి శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు కనకాచారి, పేరం అనిత, డివిజన్ అధ్యక్షులు కురేంగి శ్రీను, ముత్తినేని రాజేష్, పేరయ్య, రావిపాటి సాయి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు గుంటలమయంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటో తెలియని పరిస్థితిలో, రాజధాని అంటే ఏంటో తెలియని పరిస్థితిలో, పోలవరము మరి ఎంతో మందికి జీవనాధారంగా ఉండబోయే పోలవరము పరిస్థితి ఏంటో అగమ్య గోచరంగా, యువత పరిస్థితి అంతకంటే అగమ్య గోచరంగా మారిపోయిన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఈరోజు ఒక్క సంవత్సరంలోనే పూర్తిగా ఒక స్ట్రీమ్ లైన్కి వచ్చిందండి. ఎటు చూసినా కూడా ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది. ఇటు రోడ్లు కానివ్వండి, ఇటు అదేవిధంగా ఇంత డెవలప్మెంట్లో కూడా ఎక్కడా సంక్షేమాన్ని వదలకుండా ఇచ్చిన ప్రతి హామీని ముందుకు తీసుకెళ్తూ పెన్షన్లు కానివ్వండి లేదా ఇతరత్ర ఏ హామీనైనా కూడా అన్ని డబల్, అంటే పాస్ట్ గవర్నమెంట్తో పోలిస్తే చాలా పారదర్శకంగా, అదేవిధంగా అత్యంత లబ్ధిదారులు కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకొని ఈరోజు అన్ని అంశాల మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్తుంది. అంటే ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా చాలా చాలా సంతోషిస్తున్నాను. అదే ప్రభుత్వం కాదు, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పేసి మరి ఈ రోజున అందరూ కూడా నమ్మారు. ఏదైతే మరి అజెండాలో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలు అన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా రాగానే మరి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అనుకున్నట్టుగా జరుగుతుందని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా హర్షధ్వానాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కానీ డ్రైనేజీ వ్యవస్థలు కానీ అన్నీ కూడా ఇలా గుంటూరు నగరంలో చూస్తే నెహ్రూ నగర్ రంగామిత్ర మండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొని పేదల ఆశాజ్యోతి, పేదవారి కోసం తన ప్రాణాలు అర్పించి రాజకీయాల్లో ఎంతో కాలం ఉన్నామని కాదు, ఉన్నంతకాలం ఏ విధంగా ప్రజాసేవలో ఉన్నామనేటువంటి విషయాన్ని పూర్తిగా రంగా జీవితం మనందరికీ కూడా ఆదర్శమని తెలిపారు. ఆయన 78వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా కూడా ఎంతో ఘనంగా ఆయన జయంతిని నిర్వహించుకున్నామని తెలిపారు. శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞాన యజ్ఞం నిన్నటి నుండి జూలై 11వ తేదీ వరకు ఓంకార క్షేత్రంలో జరగనుంది. బ్రాడీపేటలోని శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో ఉపన్యాస భారతి మంచికంటి వెంకట సత్యావతిచే శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞాన యజ్ఞం జరిగింది. ఈ యజ్ఞము ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుందని సత్యవతి వెల్లడించారు. కావున ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర ప్రవచన జ్ఞాన యజ్ఞంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. సమాజంలో ఉండేటటువంటి విద్వేషాలు కానీ, కార్పణ్యాలు కానీ, దోషాలు కానీ అన్నీ కూడా నిర్మూలమవుతాయి. ఆ ఉద్దేశం చేతనే ఈ భాగవత సప్తాహం అనేటటువంటిది ఏర్పాటు చేశారు ఇక్కడ పెద్దలు. చాలా సంతోషంగా ఉంది. మనందరం కూడా నిత్యం భాగవతం పఠనం చేస్తే దాంట్లో ఉండేటటువంటి భక్తి విషయాలు మనకు ఆత్మానందాన్ని, సుఖాన్ని కలుగజేస్తాయి.
ఇక్కడ ఉండేటటువంటి ఈనాటి పరిస్థితులకు భిన్నంగా మనం ఏమీ చేయలేకపోతున్నాము. అటువంటి సమయంలో శ్రవణ భక్తి ద్వారా ఈ భాగవతాన్ని మనం వినటం ఎంతో ఆవశ్యకమైనటువంటి విషయం. ఈ కార్యక్రమం చక్కగా దిగ్విజయంగా జరగాలి. మానవులందరూ కూడా, లోకమంతా కూడా, సమాజమంతా కూడా సుఖశాంతులతో ఉండాలని భావిస్తూ ఉన్నాను. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద నిన్న నిరసన ప్రదర్శన జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్ 77ను రద్దు చేయాలన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థులకిచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. నేటికి విద్యార్థుల ఖాతాలో ₹1 కూడా జమ కాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే జూలై 11వ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి యశ్వంత్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ప్రధానంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తొందరగానే మొట్టమొదటిగా విద్యార్థులకు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థి చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే పూచి ఈ నారా లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. కేవలం 4 నెలలు 6 నెలల తర్వాత 600 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దాన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తి ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో నాటికి ఈ రాష్ట్రంలో 3,900 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటే పాతగుంటూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో రంగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాతగుంటూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో రంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నసీర్, డేగల ప్రభాకర్, టీడీపీ నాయకులు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. రంగా జయంతి రోజు, వర్ధంతి రోజు స్మరించుకుని ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలప్పుడు ఆయన వాడుకుంటూ ఉండడమే కాకుండా కంపల్సరీగా రంగా గారి పేరు మీద ఒక జిల్లా పెట్టాలి అని రాధారంగ మిత్రమండలి రాష్ట్ర నాయకుడు ఎడ్ల నాగమల్లేశ్వరరావు కోరారు. మానకొండ సూర్యావతి 32వ వర్ధంతి కార్యక్రమం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో బ్రాడీపేటలో జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మానికొండ సూర్యావతి వర్ధంతి కార్యక్రమంలో ఓద్వా జిల్లా కార్యదర్శి ఎల్ అరుణ పాల్గొని మణికొండ సూర్యావతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా నేతలు మాట్లాడుతూ మానికొండ సూర్యావతి 1921లో కృష్ణా జిల్లాలో జన్మించి చిన్న వయసులోనే మహిళల కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. మహిళలకు విద్య, వైద్యం, ఆస్తి హక్కులో భాగం లాంటి హక్కుల కోసం పోరాడారని అన్నారు. మొదటిసారి మహిళా సంఘం స్థాపించి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని చెప్పారు. ఆమె అడుగుజాడల్లోనే నేటి మహిళలు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పద్మ, నగర కార్యదర్శి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మహిళలకు హక్కులు కావాలి, మహిళలకు సదుపాయాలు కావాలి, మరుగుదొడ్లు కావాలి, ఆస్తి హక్కు కావాలి అని ఇలాంటి సమస్యల మీద ఒక మహాసభలో తీర్మానాలు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి ఆ కాలం నుంచి కూడా ఆవిడ 1993 వరకు అనేక ఉద్యమాల్లో ఒక చిన్న గ్రామంలో 3 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికవడం, తర్వాత మండలాధ్యక్షురాలుగా ఎన్నికవడం, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యి మరి అనేక పదవులను అలంకరించి సూర్యావతి గారు మరి ఈరోజు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వీటన్నిటిని వెనక్కి కొట్టి మరి ఆ బాధ్యతలను మేము నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ కొనచెట్టి రోసయ్య 92వ జయంతి సందర్భంగా నాసంటర్లోని రోసయ్య విగ్రహానికి నగర ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోసయ్య ఆశయాలను గుర్తు చేసుకున్నారు. తమిళనాడు గవర్నర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రాజకీయాల్లో ఒక విలక్షణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రోసయ్య అని కొనియాడారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు కొనకల సత్యం, చల్లా కన్నా, అరవపల్లి శ్రీనివాస్, గుడివాడ రవి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ భారాలకు నిరసనగా ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించనున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు.
ఎన్నికల హామీలను తొంగలో తొక్కుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతుందని సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి ఆరోపించారు. ఇప్పటికే సర్దుబాటు ఛార్జీల పేరుతో పాలకులు ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. ఇది చాలదన్నట్లుగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల అమలు, ఆదాని ఒప్పందాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు అకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం ద్వారా స్మార్ట్ మీటర్లు ఇవాళ ఉన్న పరిస్థితిలో మరి మీటర్లు కూడా ఎక్కువ స్పీడ్గా తిరుగుతున్నాయి అనేది ఒకటైతే, అసలు కమర్షియల్కే బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు గృహోపయోగనాలు కూడా పెడతా ఉన్నారు. వాస్తవంగా ఇది అదానిని బతికించేదానికి తప్ప, అదాని ఆస్తులు పెంచేదానికి తప్ప ఈ మీటర్లు ఏది కాదనేది కూడా మరి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మీటర్లు మిగించిన తర్వాత మీరేమన్నా యూనిట్కి ఛార్జీలు ఏమన్నా తగ్గిస్తున్నారా? తగ్గించినప్పుడు ఈ మీటర్లు ఎందుకు బిగించాలి, దేనికనేది కూడా ఉండాలా. అట్లాగే మరి ఈ రీఛార్జీల పేరుతోటి ఏదో ఫోన్ మీద రీఛార్జ్ చేసుకోవడం అవసరం తప్ప మరి ఏలాపాలా లేకుండా మరి రేట్లు పెరిగే ఆలోచనని చేసి దారిదోపిడీకి మరి అదాని గారు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పేదల కోసమే పుట్టి పేదల కోసమే జీవించి చివరికి పేదల ఇళ్ల పట్టాల కోసం పోరాడుతూ అమరుడైన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆలహరి అన్నారు. శ్రీనివాసరావు తోటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలహరి మాట్లాడుతూ పేదలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఆపద కలిగినా రంగన్న అనే పిలిస్తే చాలు మీకు నేనున్నానంటూ వారిని రంగ కంటికి రెప్పలా కాపాడుకునేవారని కొనియాడారు. కులాలకు, మతాలకు అతీతంగా రంగ ప్రతి ఒక్కరి గుండెల్లో సజీవంగా ఎప్పటికీ ఉంటారన్నారు. కార్యక్రమంలో మహబూబ్ బాషా, బండారు రవీంద్ర, నైజాం బాబు, సరోజిని, బీజేపీ మహిళా నాయకురాలు శ్రావణ కుమారి, విమలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు ఏ కష్టం వచ్చినా సరే, పేదలకి ఏ ఆపద వచ్చినా సరే నేనున్నానని చెప్పేసి అండగా నిలిచి వారి కోసం ఎలా పోరాడారో, అదేవిధంగా ఈ రోజున రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల్ని ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తారని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వంగవీటి మోహన్ రంగా గారికి మరొకసారి జయంతిని వాళ్ళు అర్పిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక రైతాంగ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు కోరారు. ఐరన్ ముఠా కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్త సమ్మెకి కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో 9వ తారీఖు జరిగే సమ్మెని జయప్రదం చేయాలని ఈరోజు నగరంలోని ఐరన్ ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.